మోయలేనంత భారం మనసులో పెట్టుకుని మమ్మల్ని ఎందుకే మోసం చేస్తున్నావు? ఏమైందో చెప్పులయ్యా. ఆయన నన్ను ఇంట్లోంచి గెంటేశారు బామ్మ. గింతేయడం ఏంటి? ఏం జరిగిందే? అయినా మీ అత్తగారు కొడుక్కి నచ్చ చెప్పాలి గాని ఇలా నాటకం వేయించడమేంటే? అంతేగాని ఏమి అనకు బామ్మ. కన్న కూతుర్లో చూసుకున్నారు. నా కాపురాన్ని సరిదిద్దడం కోసం, తన కొడుకుని దారిలో పెట్టడం కోసం నాకన్నా ఆవిడ ఎక్కువ తప్పించిపోయారు. నా రాత బాగలేదు. ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, అతడే తప్పుడు మనిషి. మనిషిగా పుట్టాక ఏ మనిషికైనా మనసు అనేది ఉంటుంది. దానికి ఆలోచించే గుణము ఉంటుంది, ఎదుటి వారి బాధ తెలుసుకునే గుణము ఉంటుంది. కానీ వాడికి తెలిసింది ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ బాధను చూసి రాక్షసుడిలా ఆనందించడం. వేణు, నువ్వు నీ బావగారి గురించి మాట్లాడుతున్నావు, నీ అక్క భర్త గురించి మాట్లాడుతున్నావని మర్చిపోయి నోరు జారుతున్నావు. అక్క, నా భర్త అని నువ్వంటున్నావు. అతను నిన్ను ఎప్పుడైనా భారీగా చూశాడా? నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? సొంత భార్య చేత వేరే ఆడదాని కాళ్ళు పట్టించాడు. తాలి కట్టిన భార్య కన్నిటిని కూడా అర్థం చేసుకుని అవమానించాడు. ఆ రోజే వాడంతా చూసేవాడిని. వేరే ఆడదాని కాళ్ళు పట్టుకోమన్నందుకు వాడి కాళ్ళు నరికి నీ చేతిలో పెట్టేవాడిని. కానీ అక్కమ్మగుడు అయిపోయాడు. నీ జీవితం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఇంట్లో నీకుండే స్థానం గురించి ఆలోచించాల్సి వచ్చింది. కంట్లో పెట్టుకొని చూడాల్సిన భార్యని ఇంట్లోంచి గెంటేశాక ఇక నేను దేని గురించి ఆలోచించను. ఇప్పుడే వెళ్ళి వాడంతా చూస్తాను. వేణు, రే వేణు, వేణు ఆగు. ఎక్కడికి వెళ్ళేది? చేయి అక్క, మనిషిగా బ్రతికే హక్కు లేదు వాడికి. వేణు ఆగరా, ఆవేశం దేనికి పరిష్కారం కాదు. అయితే నీలా అమాయకంగా ఉండడం పరిష్కారమా? అవమానాన్ని భరిస్తూ ఆవేదన దిగమింగుతూ బ్రతకడం పరిష్కారమా? మర్యాద చేతి అక్క. ఏం చేస్తున్నావురా? వెళ్ళి చంపేస్తావా? నీ దృష్టిలో అవమానించడం, అసహించుకోవడమే పాపమైనప్పుడు ప్రాణం తీయడం పాపం కాదా? ఒక మనిషిని చంపడం తప్పనిపించడం లేదా? ఇదిగో ఈ మంచితనం వద్దంటున్నాను. ఈ అమాయకత్వం వద్దని చెప్తున్నాను. అమాయకత్వం కాదురా, ఆలోచించడం. నువ్వే అన్నావుగా, మనసుండాలి, ఆ మనసుకి ఆలోచించే గుణం ఉండాలి అని. నీ బావకి లేదు, సరే, నీకేమైంది? మనసుందక్క, కానీ మంచికి మంచిగా వెళ్ళిపోవాలి, చెడుకు చెడుగానే ఎదురు తిరగాలి. లేకపోతే మనం మనుషులన్న మాటే మర్చిపోతాం. రాయి రప్పలా మనం కూడా జీవోత్సవంలో బ్రతికేస్తాం. జీవితం అన్నాక ఎత్తు పల్లాలు హెచ్చు తగ్గులుంటాయిరా. చంపడం, చచ్చిపోవడం దేనికి దారి చూపించవు. ఓహో, నా రాత ఇంతే అని బాధపడితే దారి దొరుకుతుందా? అలాంటి నీచుడు వేసి నిందలు భరిస్తూ కూర్చుంటే దారి దొరుకుతుందా? వేణు, మీ బావ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. మనిషిగా బ్రతకడానికి కూడా అర్హత లేని వాడిని బావాని పిలవాలంటే నా ఆత్మాభిమానం ఒప్పుకోవట్లేదు. వేణు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావురా. ఆయన ఏం చేసినా ఎలా ఉన్నా
నాకు తాళి కట్టిన భర్త. మంచైనా చెడైనా ఆయన్ని గౌరవించడం నా బాధ్యత. ఆయనే నా లోకం, అదే నా ఇల్లు, వాళ్లే నా మనుషులు. దయచేసి ఇక విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. అవునా? అదే నీ ఇల్లు అయినప్పుడు అక్కడెందుకు లేవు? వాళ్ళే నీ మనుషులైనప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు గింటేశారు? అతనే నీ లోకమైనప్పుడు అతని ప్రపంచంలో నువ్వు ఉండకుండా ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? అసలు మేమేమవుతామని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు? వేణు, ఏంట్రా ఆ మాటలు? అక్కతో అలాగేనా మాట్లాడేది? పుట్టెడు దుఃఖంతో పుట్టింటికొచ్చిన తోపుటూని ఓదార్చేది ఇలాగేనా? మోయలేనంత భారమైన గుండెతో ఈ ఇంటి గడప తొక్కిందాన్ని ఇంకా చిత్రవద చేయడం న్యాయమేనా? ఇంకేం చేయాలి బామ్మ? అవమానించి గింటేసిన వాడిని దేవుళ్ళ చూస్తుంది, హక్కును చేర్చుకునే వాళ్ళని అరుస్తుంది, నింద మోపిన వాడిని వెనకేసుకొస్తుంది, అర్థం చేసుకునే వాళ్ళపై కోపడుతుంది. ఇంకేం చెయ్యాలరా? నీ బాధ అర్థం చేసుకొని నిన్న ఆయన మీదికి ఉసిగొల్పాలా? నా తాలిని నేను తెంచుకోనా? నీ ఆవేశానికి ఆజ్యం పోసి నిన్ను హంతకుణ్ణి చేయమంటావా? నా పసుపు కుంకాల్ని చెరపటానికి నిన్నే ఆయుధంగా పంపించమంటావా? ఈ ఒక్క క్షణం నేను నిన్ను ఆపలేకపోతే నిన్ను కోల్పోతాను, ఆయన్ని కోల్పోతాను. కోరి కోరి అంత పెద్ద శిక్ష వేసుకోమంటావా? ఇప్పటికే జరిగిన దానికి కుమిలిపోతున్నాను. నా మూలంగా నువ్వు జైలుకెళ్ళి, నీ మూలంగా ఆయన ప్రాణాల్ని కోల్పోయి, ఇక నేనెందుకురా బతకడం? నా చావు కూడా కోరుకోమంటావా? అయితే వెళ్ళు. నా అనే వాళ్ళని పోగొట్టుకొని నేను కూడా బతకను. అంత మాట అనకక్క. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నీ మొహం మీద ఆ కన్నీటి చుక్కలు చూడలేక ఆవేశపడ్డాను. మంచితనం అంటే ఎలా ఉంటుంది అనిపించే నాకు పైన నింద పట్టేసరికి తట్టుకోలేకపోయాను. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్నే కోల్పోతే నేనే కాదక్క, ఈ ఇంట్లో ఎవ్వరూ ప్రాణాలతో ఉండలేరు. నన్ను క్షమించక్క. ఆవేశంలో ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఊరుకో వేణు. అక్క మీద ప్రేమ అలా అనేలా చేసింది అర్థం చేసుకుంటుందిలేరా. నువ్వేం బాధపడుకులయ్యా. గమ్యం లేకుండా ఏ దారి మొదలవ్వదు, పరిష్కారం లేకుండా ఏ సమస్య పుట్టదు. అతనితో మాట్లాడదాం, అన్నీ వివరంగా చెబుదాం. చెప్తే వినే పరిస్థితిలో ఆయన లేడు. అంత సులువుగా అర్థం చేసుకునే మనిషి కాడు. కొన్ని రోజులు ఓపిక పట్టుండడమే మంచిదనిపిస్తుంది. ఓపిక? ఇలా ఓపిక పడుతూ కూర్చుంటే కాలం అంత పాటు కూర్చోదక్క. అర్థం చేసుకుంటారులేని వదిలేస్తే ఎవరూ మనల్ని అర్థం చేసుకోరు. నీ మంచితనంతోనూ నీ సహనంతోనూ నీ జీవితాన్ని ఇంకా పాడు చేసుకోకు. ఆ అమ్మాయిని చూస్తుంటే డౌట్ వస్తోంది. ఇలాగే వదిలేస్తే లయకు రాకీ శాశ్వతంగా దూరమైపోతాడు. నో, అలా జరగకూడదు. అత్తయ్య, మనం తొందరపడకపోతే పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందత్తయ్య. ఏ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నావు శృతి? రాకీ పరిస్థితి అత్తయ్య. ఇంత గొడవ జరిగింది, ఈ రాత్రి ఇంకా తెల్లారలేదు. అప్పుడే రాకీ కోసం ఒక అమ్మాయి రావటం, ఆ అమ్మాయితో రాకీ బయటికి వెళ్ళిపోవడం. ఎవరితో అమ్మా? తెలీదత్తయ్య, కానీ వాళ్ళ మధ్య దూరం చాలా తక్కువగా ఉంది, చనువు చాలా ఎక్కువగా ఉంది. అది చాలా దూరం వెళ్ళిందనిపిస్తుంది అత్తయ్య.
వాళ్ళిద్దరి చనువు కలిసి బయటకు వెళ్లేంత వరకైతే పర్వాలేదు. కానీ అమ్మాయిని రాకీ తన జీవితంలోకి తీసుకొచ్చేంత దూరం రాకూడదు. మనం తొందరపడకపోతే లయ జీవితం ఇంకా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందత్తయ్యా. ఇప్పుడు మొదలైన ఈ చిన్న చిచ్చు తన సంసారాన్ని తగలబెట్టేస్తుందేమోనని అనుమానంగా ఉంది. లేదమ్మా, చిచ్చు రగులుతుంటే చూస్తూ ఊరుకున్నా, తగలబడిపోతుంటే మాత్రం ఊరుకునేది లేదు. నేను చేసిన తప్పు వల్ల లయ జీవితంలో ఒక తుఫాను రేగింది. మళ్ళీ నేనే వీలైనంత త్వరగా తన జీవితాన్ని చక్కదిద్దుతాను. రేపు ఉదయాన్నే లయ పుట్టింటికి వెళ్ళి లయతో మాట్లాడదాం. అసలే తనకి ఆత్మాభిమానం ఎక్కువ అత్తయ్యా. చిన్న మాటకే మనసు చాలా కష్టపెట్టుకుంటుంది. అలాంటిది రమ్మనగానే వస్తుంది అనుకోను. రావాలమ్మా, వచ్చేలా తనని బతిమాలైనా బుజ్జగించైనా తీసుకురావాలి. లేకపోతే నువ్వన్నట్టు పరిస్థితి చేజారిపోతుంది. లయ జీవితం నిలబట్టే అవకాశం రోజు రోజుకి దూరం అయిపోతుంది. రేపే వెళ్ళి తీసుకొద్దాం. అలాగే అత్తయ్య. Priyanka, no water. I know, Rocky. Only soda. అంత పర్ఫెక్ట్గా నీకెలా తెలుసు ప్రియాంక? I know your taste, Rocky. ఇన్నాళ్ళుగా మనం ఫ్రెండ్స్. నువ్వు మందులోకేం మిక్స్ చేసుకుంటావో కూడా నాకు తెలియకపోతే మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంటుంది చెప్పు? యు ఆర్ గ్రేట్ ప్రియాంక. ఎందుకు రాకీ? నా టేస్ట్లు నీకు తెలుసు, నా లైఫ్ స్టైల్ తెలుసు నీకు. నాకేది నచ్చుతుంది, నాకేది నచ్చదు అన్నీ తెలుసు నీకు. ఏది మర్చిపో. టైం వచ్చినప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేస్తావు, నన్ను ఇంప్రెస్ చేస్తావు. నిన్ను చూస్తుంటే నువ్వు నాకు పర్ఫెక్ట్ ఫ్రెండ్ అనిపిస్తుంది. ఇష్టమైన వాళ్ళ విషయాలు ఈజీగా గుర్తుండిపోతాయి. మనం మర్చిపోయినా వాళ్ళ మీదున్న ఇష్టం మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది రాకీ. అంటే నేనంటే ఇష్టం అంటావు? కమాన్ రాకీ, నువ్వంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మంచి హైట్, మ్యాన్లీ ఫిజిక్, నాటీ లుక్స్, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రియాంక, అసలు నువ్వెందుకు నా లైఫ్లోకి ముందే రాలేదు? ముందే రావడం అంటే చైల్డ్హుడ్, స్కూల్, కాలేజ్ అవేం కాదు. మరి అయినా రాకీ, ముందొచ్చినా వెనకొచ్చినా నేను నీ లైఫ్లోనే ఉన్నాను కదా. లైఫ్లో ఉన్నావు, కానీ లైఫ్ పార్ట్నర్గా లేవు కదా. నా గురించి ప్రతిదీ తెలుసు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటున్నావు. ఏ అబ్బాయి అయినా తనని బాగా అర్థం చేసుకునే వైఫ్ కావాలనుకుంటాడు. తన లైఫ్ స్టైల్కి తగ్గట్టుండే అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్గా అవ్వాలనుకుంటాడు. నువ్వు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ ప్రియాంక. ఇన్నాళ్ళు నేను కోరుకున్నది ఇదే రాకీ. నీకు నువ్వుగా ఇంత గోల్డెన్ ఛాన్స్ ఇస్తే ఎలా కాదంటాను? కోట్ల ఆస్తి, ఫేమస్ ఫోటోగ్రాఫర్ అనే స్టేటస్, ఈ రీజన్స్ చాలు నీకు వైఫ్ అయిపోవడానికి. ప్రియాంక, నా ఫీలింగ్స్ చెప్పాను, నీ ఒపీనియన్ ఇంకా రాలేదు. చూడు రాకీ, నువ్వేం కోల్పోతున్నావో నాకు తెలుసు, నువ్వేం కావాలనుకుంటున్నావో కూడా నాకు అర్థమవుతోంది. కానీ ఏంటి కానీ? నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, లయ కూడా ఉంది కదా. దాని పేరు ఎత్తకు, కంపరం ఎత్తుతుంది. ఓకే ఓకే, కూల్ రాకీ, కూల్. చెప్పు, నా లైఫ్ పార్ట్నర్గా ఉంటావా? ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడదాం. నేను డ్రింక్ చేసి మాట్లాడట్లేదు. నువ్వంటే నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. ఐ లవ్ యూ ప్రియాంక. ఐ లవ్ యూ. రాకీ, నీ సంతోషం కోసం
నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నాను రాకీ. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నీ లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా లైఫ్ నువ్వే, నా లైఫ్ పార్ట్నర్ నువ్వే. నువ్వే. చూడు గోపి, నేను కూడా డాక్టర్నే కదా. కడుపులో ఉన్న బేబీని ఎలా చూసుకోవాలి, ఎప్పుడేం చేయాలో నాకు కూడా తెలుసు కదా. వద్దు వద్దు అన్నా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళావు, టెస్ట్లన్నీ చేయించావు. అవసరమా చెప్పు? నువ్వు డాక్టర్గా ఆలోచించినప్పుడు బేబీ గురించి జాగ్రత్త తీసుకుంటావు. తల్లిగా ఆలోచించినప్పుడు బిడ్డ బాగుండాలని ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటావు. కానీ నువ్వు నీ జీవితాన్ని ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నావు. ఇంకా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏం పట్టించుకుంటావు? అందుకే నేను కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తుంటే నేను నీకు చాలా రుణపడిపోతున్నాను గోపి. ఇది నువ్వు నాకు రుణపడ్డం కాదు, నేను నీ గురించి బాధ్యత తీసుకోవడం. నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేను. జరిగిన తప్పుని ఎలాగో చెరపలేను, కనీసం ఇకనైనా నీ జీవితంలో ఎలాంటి తప్పు జరగకూడదని నా తాపత్రయం. అది కాదు గోపి. ఇంకేం మాట్లాడుకో. నువ్వు టెన్షన్ పడి కడుపులో ఉన్న బిడ్డ కూడా టెన్షన్ పెట్టుకో. ఏమైంది గోపి? ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయా? ఉన్నాయి గోపి. అబద్ధం చెప్పక దీపిక, నాకు తెలుసు. నువ్వు కార్లోనే ఉండు, నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. చెబితే వినవు కదా. విన్నని తెలుసు కదా. అయ్యయ్యో, అన్నన్ని కొంటున్నాడు. అన్ని కొంటే కడుపులో కాదు, డస్ట్బిన్లో వెయ్యాలి. ఇన్ని కొంటున్నావు ఎందుకు గోపి? ఏం చేసుకోవాలి? నువ్వు తినాలి, బేబీ బాగా పెరగాలి. ఇవన్నీ నీకోసం కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం. గోపి వద్దు గోపి, చాలింకా. నువ్వు ఊరుకో. చెప్తే వినవు కదా. చూడు దీపిక, ఇప్పుడు నీకన్నా నీ కడుపులో ఉన్న బిడ్డ నాకు ముఖ్యం. తను ఆరోగ్యంతో పుట్టడం నాకు ముఖ్యం. నిన్ను, నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. గోపి, దీపిక గురించి తెలియకుండా ఉండాలని పాపతో నాటకం ఆడావు. కానీ దీపికని మాత్రం వదల్లేదన్నమాట. నీకు దీపికకు మధ్య ఇంత నడుస్తుందని పాపం శృతికి తెలియక నిన్ను పూర్తిగా నమ్మేస్తుంది. అయినా నీకు తెలీదా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి ఫ్రూట్స్ ఎంత బాగా తింటే బిడ్డ కూడా అంత హెల్దీగా పుడుతుంది. ఈ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయినా నేను కాను. తీసుకోండి, ఇవి ప్యాక్ చేయండి. మీ మధ్య ఉన్న సంబంధాన్ని ఈసారి పక్కా ఆధారాలతో శృతికి చూపించాలి. దాంతో గోపి బండారం బయటపడాలి. శృతి కళ్ళు తెరుచుకోవాలి. గోపి, నిన్ను వదలను. ఎందుకు వచ్చారా ఆంటీ? అవే మాటలు వేణు, ఆంటీతో అలాగేనా మాట్లాడేది? నువ్వు కాసేపు మాట్లాడక. పెద్దవారయ్యుండి ఆ పెద్దరికాన్ని కాపాడుకోలేకపోయిన వాళ్ళతో ఇలాగే మాట్లాడతాను. చెప్పండి ఆంటీ, ఎందుకు వచ్చారు? మీ చిన్న కోడల జీవితం ఎంత చితికిపోయిందో చూడడానికి వచ్చారా? తన బాధ ఎవరితో చెప్పుకోలేక ఎంత కుమిలిపోతుందో చూసి ఆనందించడానికి వచ్చారా? అలాంటవేంటి బాబు? లయబాధ నా బాధ కాదా? ముమ్మాటికి కాదు. అక్కని బాధ పెట్టకూడదు అంటారు, కానీ ఇంట్లోంచి గింటేస్తారు. అక్క కన్నీరు పెట్టకూడదు అనుకుంటారు, కానీ
గుండెల మీద తన్ని పంపిస్తారు. అన్ని పెద్ద మాటలు ఎందుకు బాబు? మంచి జరగాలని చేస్తాం, చెడెదురవుతుందని అనుకోం కదా. నేనేది చేసినా లయ జీవితాన్ని ఒక దారిలో పెట్టడానికే చేశాను. దాని బ్రతుకుని సంతోషమయంగా మార్చడానికే అంతలా తాపత్రయపడ్డాను. ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభం? చివరికి ఇంట్లోంచి గింటేస్తే ఆపగలిగారా? మర్యాదగా వెళ్ళిపోండి. వేణు